కోడలిగా అత్తగారి తరపు నుంచి ఏ లైఫ్ అయితే చవి చూసిందో, ఏ బాధలు, ఏ కష్టాలైతే చవి చూసిందో, అది నా కోడలికి ఉండకూడదు అనుకునే అత్తల శాతం చాలా తక్కువుంటది. అత్తగారిని చూసి, చూసి, చూసి పెత్తనం చేసే అత్తగారిని చూసి, చూసి ఆవిడలాగా ఈవిడ మారిపోవడం అనేది ఎక్కువ జరుగుతూ అవును. ఉంటుందనమాట. అంటే కోడలుగా ఉన్నప్పుడు అత్త ఎప్పుడు పోతదా అని చూస్తది. లేదా అత్తగారు అనేటటువంటి క్యారెక్టర్ మీదే వీళ్ళకొక విధమైనటువంటి యావగింపు వచ్చేస్తుంది. కానీ ఈవిడ అత్తగారి క్యారెక్టర్‌లోకి రాగానే మళ్ళీ అదే అత్తగారి అవతారం ఈవిడ ఎత్తేస్తదనమాట. ఇక్కడ తెలియని విషయాలేంటంటేనమ్మా, ఈళ్ళకి అర్థం అయ్యి ఉంటదో, అర్థం కాదో నాకైతే తెలీదు గానీ, ప్రతి ఒక్కళ్ళు ఏ మగ పిల్లాడి తల్లిని చూసుకోండి. పక్క కోడలు కష్టాలు పడుతుంటే అయ్యో పాపం అంటది గానీ, నువ్వు కోడల్ని ఎలా చూసుకుంటున్నావు అనేటటువంటి విషయం మీద వాళ్ళకి కనీసం సోయి గూడా ఉండదనమాట. అరే! ఇదే కష్టాలు నేను పెడుతున్నాను నా కోడల్ని. పక్కింటి కోడలు అత్తగారు జులుం ఉంది అనంటే సానుభూతి చూపించేస్తారు. అయ్యో! అంటారు. మరి నీ ఇంట్లో నీ కోడల్ని నువ్వేం జేస్తన్నావు?